హాయ్, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డెసిమల్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్ ఏ లెసన్ చెప్తానండి. అసలు డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి? డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే 1/10, 1/100, 1/1000 అండ్ సో ఆన్. ఈ విధంగా డినామినేటర్లో 10, 100, 1000, 10,000, ల్యాక్ ఈ విధంగా ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటామండి. మరి ఇందులో ఈ డెసిమల్ ఫ్రాక్షన్ని తీసుకొని ఈ ఫ్రాక్షన్ని డెసిమల్స్లోకి మార్చేటప్పుడు దీనిని భాగాహారం డివిజన్ చేయాల్సి ఉంటుంది. 10తో డివిజన్ చేయాల్సి ఉంటుంది. 10 టేబుల్లో 1 పోదు కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. ఈ 0 అనేది అందం కోసం వాడేదే. ఎప్పుడైతే ఇక్కడ పాయింట్ పెట్టు 1 బాగా గమనించండి దీన్ని కూడా. ఇప్పుడు 1/100 చేసినట్లయితే అదేవిధంగా ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఈ 0 అందం కోసం వేసేదండి. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టాలి. మరలా ఇంకో పాయింట్ పెట్టాలండి. పాయింట్ పెట్టకూడదండి, 0 వేయాలి. ఇక్కడ 0 వస్తే ఇక్కడ 0 వస్తుంది. సో 100 ones are 100. 100లో 100 సబ్ట్రాక్ట్ చేస్తే 0, వాల్యూ 0.01. చూడండి, ఇది 0.1, 0.01. మరి ఇదేమవుతుందో చెప్పగలరా మీరు? మీకు తెలుసు 0.001. సో ఈ విధంగా మనం ఈ డెసిమల్ ఫ్రాక్షన్ని ఈ విధంగా డెసిమల్స్గా మార్చగలమండి. మరి డెసిమల్స్ ఈ విధంగానే ఉంటాయా అంటే ఇలా కూడా ఉంటుందండి. మరి ఈ నెంబర్ని ఏ విధంగా చదువుతామండి అంటే 24 ఎలా చదవాలండి? 24.345 అలాగైతే రాంగ్ అండి. 24.345 అని చదవాలండి. ఎందుకు గురించి అలా చదవాలంటే ఇది కంప్లీట్ పార్ట్ అండి. పాయింట్ అవతల ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉన్నది కంప్లీట్ పార్ట్ అండి. ఇది మాత్రము డెసిమల్ పార్ట్ అండి. ఇది కంప్లీట్ పార్ట్, ఇది డెసిమల్ పార్ట్ అండి. కంప్లీట్ పార్ట్ని నెంబర్ వైజ్గా క్లియర్గా చదువుతాం, కానీ దీనిని మాత్రం ఇటువైపు ఉన్నట్టు పాయింట్కి రైట్ సైడ్ ఉన్నదని మాత్రం డెసిమల్ పార్ట్ అంటామండి. ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ చూద్దామండి. ఇప్పుడు ఏదైనా ఒక నెంబరు ఈ నెంబర్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయొచ్చు అన్నది చూద్దామండి. దీన్ని 27 కొంచెం చదువుతాం అంటే 20 + 7. మరి ఈ విషయం పాయింట్ రైట్ సైడ్కి వచ్చేసరికి జాగ్రత్తగా గమనించండి. ఈ 3ని 3/10 అని చదువుతామండి. ఇక్కడికి వచ్చేసరికి 6/100 ప్లస్ 5/1000. చూసారండి, ఈ టైప్కి వెళ్ళి కొద్ది మల్టిప్లై చేస్తాయండి. ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తాం, ఈ 2ని 10తో మల్టిప్లై చేస్తాం, ఇంకో నెంబర్ ఉంటే దాన్ని 100తో మల్టిప్లై చేస్తాం. ఇటువైపు వెళ్ళి కొద్ది మల్టిప్లై చేస్తాం, ఇటువైపుకి వచ్చి కొద్ది 10తో 10, 100, 1000, 10,000 వీటితో డివిజన్ చేస్తామండి. ఇప్పుడు చూసినట్టు 7. మరి 1/10 అని ఇందాక చెప్పాము 0.1 అంటారని. మరి 3/10 అని ఏమంటామండి? 0.3. మరి 6/100ని 0.06. మరి 5/1000 ఏమంటామండి? 0.005. సో ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్ని రాయగలుగుతాం. ఒకటి చూద్దామండి. మరి ఈ నెంబర్ చూసినట్లయితే ఇది 1s, 10s, 100s ప్లేస్లో ఉంది. 7 × 100 ఇలా రాస్తామండి. ఇప్పుడు 10s ప్లేస్లో ఉంది. 6 × 10 ప్లస్ ఇది 4 × 1 పాయింట్ ఉన్నాయి కదండి. ఇది 3/10 ప్లస్ ఇది 6/100. 7/100ని 7 × 100ని 700, 6 × 10ని 60, 4 × 1ని 4, 3/10 అని
0.3, 6/100ని 0.06. ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్ని మనం రాస్తూ ఉంటాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.